MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు. ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా, అలాగే నాడీ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో చాలా వీడియోస్ మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కన్నా బోలెడంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాయి పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ మీద. బట్ ఈరోజు పీసీఓడి మాత్రమే కాదు, అసలు ఆ పీసీఓడి వరకు వచ్చేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎందుకు ఆ పీసీఓడి ఇష్యూ వరకు వెళ్తుంది, పీసీఓడి మాత్రమే కాకుండా ఇంకెలాంటి ఇష్యూస్, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, అసలు పీరియడ్స్ రాకపోవడం కానీ, వీటన్నిటికీ ఏవి కారణాలు అయ్యి ఉంటాయి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఎంతసేపు పీసీఓడి మాత్రమే ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, పీసీఓడి ఇష్యూ మాత్రమే అని చెప్పి. ఓన్లీ పీసీఓడి ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఈ ఇష్యూస్ వస్తాయా, ఇంకేదైనా వేరేది అవకాశం అంటే వేరే డిసీజ్ కానీ, మన లైఫ్ స్టైల్ అయి ఉండొచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా బాడీలో మార్పులు అయి ఉండొచ్చు, ఏవి కారణాలు అవుతాయి ఈ రెగ్యులర్ పీరియడ్స్కి? అంటే చూడండి, పీసీఓడి అని డిటెక్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది అండ్ మనకు తెలియదు కదా, ఎర్లీ స్టేజ్ లో అది తెలియదు, అవును. చాలా లాంగ్ టర్మ్ లో తెలుస్తుంది. దట్టు ఒక 18 to 20 ఇయర్స్ తర్వాత వచ్చే ఏజ్ వాళ్ళకు, ఫీమేల్స్ లో 18-20 ఇయర్స్ దాటినప్పుడు వచ్చిన వాళ్ళకు చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ డైట్, వాళ్ళ స్లీపింగ్, ఇవన్నీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఏది కూడా కరెక్ట్ ఉండదు. ఓకే, ఇవన్నీ ఇన్బ్యాలెన్స్ వల్లనే వచ్చేది పీసీఓడి, ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అన్ని కూడా. పీసీఓడి అనేది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అయితే, ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అంటే పీసీఓడి అనేది ఉండనే ఉండదు, కానీ కాకపోతే సైకిల్లో ఏమవుతుంది అంటే 28 డేస్ వచ్చేది 24 డేసే వచ్చేస్తుంది. ఓహో, అంతే, సింపుల్. దీంట్లో ప్రధాన కారణాలు తీసుకుంటే ఎమోషన్స్ కూడా ఇక్కడ డిసీజ్ కింద కౌంట్ అవుతుంది. ఎలాంటి నాడీ వైద్యంలో ఏం చెప్తుంది అంటే, లేడీస్ ఒక భయాన్ని గన క్రియేట్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. భయం అంటే ఎలాంటి భయం? ఎనీ సిచ్యువేషన్, వాళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా మంది భయపడుతుంటారు. అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళ సబ్ కాన్షియస్ ఒక నలుగురు వస్తే మాత్రం కొట్టేదానికి అంత ధైర్యం ఉంటుంది, కానీ బొద్దింగా చూస్తే భయపడతారు. అంటే భయం అనేది సబ్ కాన్షియస్ కి మైండ్ ని ఎప్పుడైతే నెగిటివ్ గా తీసుకుంటుందో, వాళ్ళ గర్భసంచి అంటే యూట్రస్ అనేది కూడా లాగేసుకుని పోతుంటుంది లోపలికి, డ్రై అయిపోతుంటది లోపల. ఇలా కరెక్ట్ గా చెప్పాలంటే, ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా మందిలో ఎక్కువ అవుతుంటది. ఒక్కసారి బాగా ఎవరికి వాళ్ళు కన్నా కరెక్ట్ గా ఇన్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు ఈ వీడియో చూసే వాళ్ళకు బాగా అబ్జర్వ్ చేస్తే, వాళ్ళ ఎమోషన్స్ ఏవి ఎక్కువ తక్కువ ఉన్నాయని బాగా అబ్జర్వ్ చేస్తే, ఒక భయాన్ని ఫస్ట్ ఉంటుంది, సెకండ్ మిగతా ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ భయాన్ని ఎప్పుడైతే ఓవర్కమ్ చేస్తారో, ఈ భయాన్ని ఎప్పుడైతే జయిస్తారో, వాళ్ళకి పీరియడ్స్ కూడా నార్మల్ రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా స్ట్రెస్ వల్ల సమ్ డిసీజ్ వస్తాయని తెలుసు, కానీ భయం వల్ల కూడా వస్తుంది అని చెప్పి ఫస్ట్ టైం వింటున్నాను. అదే అంటున్నా, చాలా వరకు మన ఎమోషన్స్ అని 5 ఎలిమెంట్స్ నేచర్ లో ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ కి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది అనమాట. దాంట్లో కిడ్నీకి సంబంధించిన ఎమోషన్ చూస్తే భయమే ఉంటుంది. అందుకే బ్లాక్ కలర్ ఎక్కువ వాడతారు. ఇప్పుడు చిన్న పిల్లలు భయపడకుండా ఉండేదానికి అరికాల కింద కాటుక పెడతాం, బ్లాక్ కలర్ గా కాటుక పెడతాం. ఈ బ్లాక్ కలర్ అనేది కిడ్నీని ఇండికేట్ చేస్తుంటది అనమాట. అంటే చంటి పిల్లలు భయపడకుండా ఉండేదానికి, భయపడి మూత్రం పోసుకుండా ఉండేదానికి మనం కింద అరికాల కింద కాటుక పెడతాం. అరికాల కింద కాటుక పెట్టే సైన్స్ ఏంది అని అంటే, అరికాల కింద కిడ్నీకి రిలేటెడ్ సంబంధించిన ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ మీద ఎప్పుడైతే మనం బ్లాక్ కలర్ లో ఒక కలర్ ని అప్లై చేస్తామో, భయాన్ని జయిస్తారు. భయపడకుండా పిల్లలు, చిన్న పిల్లలు అంటే మీరు తొట్టలు చూడండి, ఉలికి పడుతుంటారు కొంతమంది. ఈ ఉలికి పడడం ఇవన్నీ కూడా భయాన్ని క్రియేట్ చేసుకోవడం. వీళ్ళకు ఈ ప్రధానమైన కారణాల వల్ల కూడా మనకు యూరిన్ అనేది అబ్నార్మల్ అవ్వడం, కిడ్నీ అబ్నార్మల్ అవ్వడం, యూరినల్ బ్లాడర్ కరెక్ట్ గా ఉండకపోవడం, పెల్విస్ అనేది లాక్ అయిపోతుంటది. భయాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఆల్మోస్ట్ ఇలా అయిపోతుంటాం. మనం బాడీ ఒకటి సింక్ అయిందే కాకుండా యూట్రస్ అనేది ఇంకా అబ్జర్వేషన్ అంటే లోపలికి లాగేసుకుంటది అనమాట. దీని వల్ల కూడా మనం ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి విషయాలు ఈ సైన్స్ కి ఎప్పటికీ అర్థం కాదు. సైన్స్ కి ఏంది అని అంటే, స్కాన్ చేయాలి,
బ్లడ్ టెస్ట్ చేయాలి, ఇవే తెలుస్తుంది. కానీ ఒక భయానికి కూడా ఇన్రెగ్యులర్ పీరియడ్స్ కి కారణం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఆయుర్వేద మూలకణం నుంచి చూడాలంటే మాత్రం ఇలాగే చూస్తుంది. ఎప్పుడైనా సరే రూట్ కాస్ నుంచి మనం ఐడెంటిఫై చేస్తే దానికి పర్మనెంట్ గా ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదంలో వీటికి పర్మనెంట్ శాశ్వత పరిష్కారం ఉంది. ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఖచ్చితంగా అంటే వాళ్ళ భయాన్ని కూడా జయించే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు డిసీజెస్ కి అయితే ఇప్పుడు జలుబు, దగ్గు ఎలా అయితే ఉందో ఒక భయాన్ని, ఒక ఒత్తిడిని, ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అయితే పిరికితనం ఉంటుంది చాలా మందికి. ఏ విషయాన్ని బయటికి బేలగా ఉంటారంటారు కదా, అందరు ఎక్కువ వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు నిజంగా మెడిసినా లేకపోతే ఏదైనా థెరపీస్ ద్వారా బయటపడే అవకాశం ఉంటుంది ఆయుర్వేదంలో? ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి దీనికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫార్ములా చెప్తాను. ఈ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకు మనము ఒక ఫార్ములా, మనం నాడి చూసి వాళ్ళకి రూట్ కాస్ లో ఇంకెక్కడెక్కడ ఏ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి చూసుకొని ఇన్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కడి నుంచి ఖచ్చితంగా నాడీలు చూస్తే అన్ని డిసీజ్ తెలుస్తాయి. నాడి చూస్తే వాళ్ళ ఎమోషన్స్ తెలుస్తుంది. నాడి చూస్తే వాళ్ళు ఏ టేస్ట్ ఎక్కువ తింటారో తెలుస్తుంది. నాడి చూస్తే వాళ్ళు ఏ టైంలో తిన్నారు, ఏ టైంలో నిద్రపోతారు అనేది కూడా తెలుస్తుంది. బాడీకి ఎంత రెస్ట్ ఇస్తారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి నాడి చూసినప్పుడు మాత్రమే, జస్ట్ ఇది 2025 ఉన్నామండి మనం. 180 years బ్యాక్ వచ్చిన సిస్టమ్ ని అంత ముందున్న సిస్టమ్ ని కంపేర్ చేస్తే ఎలాంటి సిస్టమ్ ఉండింది, ఎలాంటి సిస్టమ్ బాగా డెవలప్మెంట్ ఉంటుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆన్సర్స్ ఉండవు. ఈ సైన్సే గొప్పదని అనుకుంటే మళ్ళీ 2000 సంవత్సరాల కింద నుంచి ఉన్న సైన్స్ ఏంది? నాడీ వైద్యమే. ఆయుర్వేదం అంటే నాడి పట్టుకోకుండా చేసే వైద్యం లేనే లేదు అసలు. కాబట్టి పేషెంట్ ముందు ఉన్నప్పుడు మనం నాడి చూసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ని కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ ఏ ఎమోషన్స్ ని క్యారీ చేస్తారు, ఏ టేస్ట్ ఎక్కువ తింటారు, ఏ టేస్ట్ తినడం వల్ల ఎక్కువ ఇన్బ్యాలెన్స్ అవుతుంది అనేది కూడా అక్కడ కౌంట్ వస్తుంది. కాబట్టి వీటన్నిటిని అబ్జర్వేషన్ చేసి మనము కొన్ని పల్లేరుకాయ అని చెప్పేసి ఒక రూట్ అన్నమాట, ఒక ప్లాంట్ ఉంటుంది. చిన్న చిన్న దానికి ముళ్ళు ఉంటాయి. ఏనుగు పల్లేరుకాయ, చిన్న పల్లేరుకాయ అని ఉంటుంది. ఇలాంటి మెడిసిన్స్ ఈ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ మీద, పీసీఓడిస్ మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కరెక్ట్ గా ఒక రెగ్యులర్ గా ఒక 2-3 months ఇది వాడడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇన్బ్యాలెన్స్ కూడా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా, కిడ్నీకి స్ట్రెంత్ రావడమే కాకుండా వీటికి అంటే రెగ్యులర్ గా ఇవి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కూడా వాడతారు అనమాట. ఇలాంటివి ఈ కిడ్నీ స్టోన్స్ మాత్రమే కాకుండా కిడ్నీకి సంబంధించిన, ఈ యూట్రస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఒక్క రెమెడీ తోటి కూడా నార్మల్ అవుతుంది అనమాట. ఇలాంటి కొన్ని మెడిసిన్స్ ఇంకా కాంబినేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, ఓకే. నేను ఫస్ట్ టైం వింటున్నానండి. భయం వల్ల స్ట్రెస్ మన బాడీలో ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేస్తుంది. కానీ స్ట్రెస్ అనేది కూడా ఒక ఫీలింగే. మనం అలా చూసుకుంటా అవునా, ఇలాంటివి కూడా అంటుంటారు, ఫియర్కి వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందని. స్ట్రెస్ కూడా ఒక ఫీలింగే. మనం బాగా ఆందోళనకు గురైనప్పుడు 90% డిసీజెస్ అన్ని కూడా ఎమోషన్స్ నుంచే వస్తాయి. ఈవెన్ చాలా మందికి ఏంటంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడం అలాంటివి కూడా ఉంటుంటాయి. మూడ్ స్వింగ్స్ అవ్వడం అలా కూడా అవుతుంది. ఏదైనా భయపడినప్పుడు ఈ భయం వరకే వచ్చారు. మళ్ళీ మాట్లాడుతూ భయం వరకే వచ్చారు. రూట్ కాస్ లో భయమే ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి భయాన్ని జయించాలి లేడీస్. ఓకే, జయిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు అయ్యేదాన్ని కూడా ఎక్కువ అవకాశాలు ఉండేదాన్ని కూడా కారణాలు ఇవే. ఇన్ఫర్టిలిటీ కూడా పోయే అవకాశం పోతుంది అనమాట. ఓకే, ఓకే. రూట్ కాస్ నుంచి సో లేడీస్ భయపడద్దు దేనికి. బీ రెడీ. ఏ లైఫ్ లో ఏమొచ్చినా, ఏ సిచ్యువేషన్ వచ్చినా చూసుకుందాం, ఫేస్ చేద్దాం. అంటే లైక్ అన్ని డిస్కస్ చేయలేకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ తో అసలు ఎందుకు మనం భయపడుతున్నాము ఏంటనేది చూసుకొని లైఫ్ని కొంచెం ప్రశాంతంగా డీల్ చేయడానికి ట్రై చేయండి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల మన హెల్త్ పాడే అవకాశం ఉంటుంది. మన మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. కాబట్టి కొంచెం బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీరు కనుక ఈ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒకసారి ఫోన్ చేసి మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకొని మీకు తగిన మెడిసిన్ కూడా మీరు దిలీప్ సార్ త్రూ తీసుకోవచ్చు. మీకు ఇలాంటి రిలేటెడ్ ఇష్యూ ఎవరైనా చెప్పున్నా కానీ మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, ఆడవాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అందరికీ షేర్ చేసుకోలేదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోని పంపించండి. తప్పకుండా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.